AudioJungle. కూపస్థ మండుకాలు అంటారే, ఫ్రాగ్ ఇన్ ఎ వెల్. వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉండేసి ఏదో ప్రోడక్ట్ తయారు చేసాము, దాని సేల్ చేయకపోతే అందుకనే 80% ఆఫ్ ది అర్లీ స్టేజ్ స్టార్టప్స్ ఆర్ డైయింగ్. సో ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ ఉండొచ్చు, ప్రోడక్ట్ని అమ్ముకోవాలంటే కనెక్షన్స్ కావాలా. ఈరోజు ఇంపాక్ట్ హబ్కి దాదాపు 20 కంట్రీస్లో 70 కంట్రీలో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ హబ్లో ఉన్న స్టార్టప్స్, మన హైదరాబాద్లో ఉన్న స్టార్టప్స్, దే బికమ్ మెంబర్స్ ఆఫ్ ది ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్, దే కెన్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది 70 కంట్రీస్. 70 కంట్రీస్లో వాళ్ళ ఆఫీసెస్లో కూర్చొని అక్కడున్న మార్కెట్స్ యాక్సెస్. సిమిలర్లీ జర్మనీలో ఉన్న స్టార్టప్ కంపెనీలో చాలా స్టార్టప్ కంపెనీ జర్మనీ నుంచి వచ్చారు. వాళ్ళకి ఇండియా ఈజ్ ది బిగ్ మార్కెట్. వాళ్ళ టెక్నాలజీ ఉండొచ్చు, ప్రోడక్ట్ ఉండొచ్చు, బట్ ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ మార్కెట్. పర్టికులర్లీ ఈ జనరేటివ్ ఎరాలో టెక్నాలజీ అందరి దగ్గర ఉంది, కానీ ఎవరి దగ్గర డేటా ఉంది బాగా? చైనాలో ఉంది, ఇండియాలో ఉంది. ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ డేటా కానీ, ఇలా గవర్నమెంట్ డేటా కానీ, తర్వాత ఫిన్టెక్ డేటా కానీ, మన దగ్గర ఉన్న డేటా ఏ కంట్రీలో లేదు. సో అందుకని ఈ వీళ్ళందరినీ అనుసంధానం చేసి స్టార్టప్ కంపెనీస్కి సక్సెస్ చేయాలంటే వే టు బ్రింగ్ దెమ్ టుగెదర్. ఆ ఎంఓయూ ఈరోజు జరుగుతుంది. దీని ద్వారా మన దగ్గర ఉన్న చాలా స్టార్టప్ కంపెనీస్, ఆ టెక్నాలజీ కంపెనీ ఏమున్నా కూడా మెంటరింగ్ జరుగుతుంది, వాళ్ళకి మనీ వస్తుంది. తర్వాత ప్రపంచమంతా కూడా మార్కెట్ చేసుకోవడానికి ఎబిలిటీస్. ఎందుకంటే చాలామందికి స్టార్టప్ కంపెనీస్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. వాళ్ళు పోయి జర్మనీలో ఒక ఆఫీస్ స్పేస్ తీసుకోవాలంటే ఇంపాసిబుల్ ఫర్ దెమ్. ఇప్పుడు ఇంపాక్ట్ హబ్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడున్న స్టార్టప్స్ జర్మనీలోకి వెళ్ళేసి వీళ్ళంతా విత్ ఇంపాక్ట్ హబ్ జర్మనీ మెంబర్స్, దే విల్ హెల్ప్ దెమ్ టు మార్కెట్ దట్ ప్రోడక్ట్ ఇన్ జర్మనీ ఆర్ ఇన్ యూరోప్. సిమిలర్లీ జర్మనీలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ ఇండియాకి వచ్చి యాక్సెస్ కావాలంటే వాళ్ళు కూడా ఇండియాలో మార్కెట్స్ డైనమిక్స్ ఎట్లుంటాయో తెలీదు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కంపెనీస్ జర్మనీ నుంచి స్టార్టప్ కంపెనీస్ ఇప్పుడు వచ్చాయి. వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంది ఇండియాలో. వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్ చేయొచ్చు, వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తాము. అదేవిధంగా 70 దేశాల్లో ఈ ఇంపాక్ట్ హబ్ ఉన్న దేశాల్లో 70 దేశాల్లో వీళ్ళకి మార్కెట్ యాక్సెస్ దొరుకుతుంది. సో అందుకని మా ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్లో 3M ఫార్ములా అంటాము. ఫస్ట్ మెంటరింగ్ చేయాలా, తర్వాత మనీ అట్ ది రైట్ టైంలో మనీ ఇవ్వాలా, తర్వాత మార్కెట్ యాక్సెస్. దీస్ ఆర్ ది 3 థింగ్స్ వాట్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వీ హెల్ప్ ది స్టార్టప్ కంపెనీస్. ఈ 3 లేకపోతే దేర్ ఆర్ డైయింగ్. 80% ఆఫ్ ది స్టార్టప్స్ ఎందుకు? దీనివల్ల మన దగ్గర ఉన్న స్టార్టప్స్ జర్మనీ పోవచ్చు, అమెరికా పోవచ్చు, ఎనీ కంట్రీస్కి వెళ్ళేసి సక్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది జనరేటివ్ ఏ ద్వారా లాడ్ ఆఫ్ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి. మరి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేస్తారంటే స్టార్టప్ కంపెనీస్. స్టార్టప్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తాయి? ఎప్పుడైతే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో అప్పుడు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. తర్వాత దే ఆల్సో క్రియేట్. ఆ ఉద్దేశంతో ఈరోజు చేశాము. తర్వాత ఇందాక మా ఫ్రెండ్ ఆనంద్ గోందెలూరి, హూ ఇస్ అ బిగ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫ్రమ్ సింగపూర్, ఆయన ఏమన్నా అంటే సింగపూరు, జర్మనీ అండ్ ఇండియా టుగెదర్ మహాకుంభ్ ఒక కాంబినేషన్ లాగా మనము వర్క్ చేద్దాము. ఈ 3 కంట్రీస్, జర్మనీలో ఒక ఆఫీసు, సింగపూర్లో ఒక ఆఫీసు, హైదరాబాద్లో ఒక ఆఫీసు పెట్టేసి ఈ 3 ఆర్గనైజేషన్స్ ద్వారా మనం లాట్ ఆఫ్ స్టార్టప్స్కి డబ్బులు తీసుకొని రావచ్చు, మార్కెట్ తీసుకొని రావచ్చు. తర్వాత మా దగ్గర దాదాపు 1000 మంది గ్లోబల్ మెంటర్స్ ఉన్నారు ఐఎస్ఎఫ్లో. ఆ మెంటర్స్ అంతా దే ఆర్ అవైలబుల్ ఫర్ ది స్టార్టప్స్. సో మేబీ ఆనంద్ గోందలూరి ఫీజ్. నేను సింగపూర్లో ఉంటాను, కానీ పుట్టి పెరిగేది అంతా ఇక్కడే. సింగపూర్లో లాస్ట్ 28 ఇయర్స్ నుంచి నేను ఉంటున్నాను అక్కడ. అయితే మనకి ఆపర్చునిటీ ఏమిటంటే ఓపెన్ ఇన్నోవేషన్ అంటే ఏమిటి? మీరు చేసిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అది అందరికీ రీచ్ కావాలంటే ఎలా అంటే షేర్ చేయాలి నాలెడ్జ్. దానికోసం మనకి ఓపెన్ బార్డర్స్ ఉండాలి, ఓపెన్ పార్ట్నర్షిప్స్ ఉండాలి, ఓపెన్ అలయన్సెస్ ఉండాలి. దాంతో మనం ఓపెన్ ఇన్నోవేషన్ చేసుకోవచ్చు. సో ఆ ఓపెన్ ఇన్నోవేషన్ చేస్తే లాభాలు ఏమిటంటే, ఎప్పుడైనా పాండమిక్ లాంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే మనం నాలెడ్జ్ షేర్ చేసుకుని మన ప్రోడక్ట్స్, వ్యాక్సిన్స్ అయినా మెడిసిన్స్ అయినా మనం తయారు చేసుకుని మనం గ్లోబల్ హ్యుమానిటీని మనం సేవ్ చేసుకుందాం. అది ఒక మనకి అప్లికేషన్. అది సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా 50-60 ఇయర్స్ అంటే సర్వీస్ బేస్డ్ ఎకానమీ. మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం. మనం వన్ ఆఫ్ ద థాట్ లీడర్స్ ఇన్ సర్వీస్ ఎకానమీ. అంటే ఏమిటి? ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సర్వీసెస్ నుంచి
మనం ఇండియా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక $5 trillion ఎకానమీ చేయాలంటే మన సర్వీస్ ఎకానమీలో మనం డిపెండెంట్ అయితే అది కుదరదు. అది మన ప్రోడక్ట్ ఎకానమీ వైపు వెళ్ళాలి, ప్రోడక్ట్ ఇన్నోవేటివ్ ఎకానమీ వైపు వెళ్ళాలి. అంటే ఏమిటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనం తయారు చేయాలి, ఇండియాలో తయారు చేయాలి. అదే కాకుండా మనం పార్ట్నర్స్, జర్మనీ పార్ట్నర్స్, సింగపూర్ పార్ట్నర్స్ నుంచి మనం పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళు చేసిన ఇంటలెక్చువల్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఎక్కువ అక్కడ R&Dలో కంపేర్ టు ఇండియా. R&D ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళతో పాటు మనం పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా మన ఇండియాలో తెచ్చినట్లుగా మనం చేయాలి. అది మన ప్రయత్నం. ఈ యొక్క మహాకుంభ ఏది నడుస్తుంది బిట్వీన్ జర్మనీ, సింగపూర్ అండ్ ఇండియా, ఏ MOU మేము సైన్ చేస్తున్నాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, ఎస్పెషలీ ఫ్రమ్ జర్మనీ అండ్ సింగపూర్, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. ఎలా అంటే బై గివింగ్ దెమ్ యాక్సెస్ టు మార్కెట్ ఇన్ ఇండియా, బికాస్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్. Giving them access to mentors, because mentorship is extremely important. ఏ ప్రోడక్ట్ అయినా మనం ఏ మార్కెట్లో తేవాలంటే మనకి మెంటర్స్ ఇంపార్టెంట్. మెంటర్స్ అంటే ఏంటంటే వాళ్ళు మార్కెట్ యాక్సెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫండింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అక్కడ మేము చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు కొత్త మార్కెట్కి వెళ్ళాలంటే, డబ్బులు పెట్టాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఆలోచనలు ఏంటంటే మా ప్రోడక్ట్ సక్సీడ్ అవుతుందా లేదా, మా ప్రోడక్ట్ నిజంగా ఇది ఫిట్ అవుతుందా లేదా, ఆ ప్రోడక్ట్ ఫిట్ ఉందా లేదా, మార్కెట్ ఫిట్ ఉందా లేదా, అక్కడ స్క్రీనింగ్ అసెస్మెంట్ మేము చేసి దాంట్లో ఎంత ఫండింగ్ చేయాలని ఫండింగ్ చేసి దాన్ని, ఆ ప్రోడక్ట్ని, ఒక కంపెనీని మేము దాన్ని సెటప్ చేస్తాం. దీంతో లాభాలు ఏంటంటే మన ఎకానమీ, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఒక ఇదేంటి వాల్యూ క్రియేషన్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇండియా ఇమేజ్ యాజ్ నాట్ జస్ట్ యాజ్ అ సర్వీస్ బేస్డ్ ఎకానమీ బట్ ఆల్సో యాజ్ అ ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీ ద్వారా నేను ఆల్సో ఇంకొక పాయింట్ చెప్పబోతున్నా. అదేంటంటే ఇండియాలో మనం ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడతాం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే యూత్ ఉన్నారండి, 600 మిలియన్, 700 మిలియన్, 800 మిలియన్, పెద్ద నంబర్స్ అందరూ మాట్లాడతారు. అందరు యూత్ ఉన్నారు, కానీ యూత్కి జాబ్స్ ఎక్కడ? ఆ జాబ్స్ క్రియేట్ చేయాలంటే కూడా దానికి మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ ఎకానమీ ఉండాలి. అది జర్మనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్ట్రాంగ్, ముందు నుంచి స్ట్రాంగ్, అది హిస్టారికల్ రీజన్స్ కోసం. అది ప్రోడక్ట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా మన ఇండియాలో మనం ఈ కన్సోర్షియం ద్వారా ఈ ప్రోడక్ట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ మనం ఇక్కడ దాన్ని ఒక మొమెంటం ఇస్తామని అనుకుంటున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అకాడమియా ఇండస్ట్రీ పార్ట్నర్. ఇవాళ మన ఒక వీక్ పాయింట్ ఉంది. ఏమిటి ఆ వీక్ పాయింట్? ఏంటంటే అకాడమియాలో ఏ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంటే, R&D ఉంటే, ఆ R&D బయట ఇండస్ట్రీతో పాటు కొలాబరేట్ చేయట్లేదు. ఎందుకో తెలీదు. ఇండస్ట్రీకి నమ్మకం లేదా మన అకాడమియా మీద, లేకపోతే అకాడమియాకి అంత పొటెన్షియల్ లేదా ఏమిటి తెలియదు. కానీ నేను చదివినది ఇక్కడే, అందుకోసం నాకు చాలా హోప్ ఉంది దట్ ఈ అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్ మనం సరిగా చేస్తే మనం ఒక మార్కెట్ ఆపర్చునిటీ, ఒక థీమాటిక్ ఫోకస్ పెట్టుకుని మనం ఆపర్చునిటీ మనం క్రియేట్ చేస్తే దీనికి చాలా పెద్ద అవకాశం ఉంటుంది. ఈ అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్ కూడా మనం చాలా ప్రమోట్ చేయాలి. ఇది బయట దేశాల్లో, ఎస్పెషల్లీ సింగపూర్లో, జర్మనీలో అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్ చాలా బెనిఫిట్స్ తీసుకొస్తున్నాయి. మనం కూడా ఈ అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్ బాగా గట్టిగా మనం ప్రయత్నం చేయాలి. ఈ కన్సోర్షియం ద్వారా మేము ఇంపాక్ట్ హబ్, ఇండియన్ స్టార్టప్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, ISF, మేము ఇది అచీవ్ చేయడం అనుకుంటాం. ధన్యవాదాలు. గొప్ప ప్రయత్నం ప్రారంభం చేసినటువంటి పెద్దలందరికీ అభినందనలు. రాజా గారు మన దేశం నుంచి వెళ్ళి, తెలుగునాడు నుంచి వెళ్ళి జర్మనీలో ప్రొఫెసర్గా స్థిరపడి అక్కడి నుంచి అక్కడ ఇంపాక్ట్ హబ్లో పనిచేసి ఆ పరిజ్ఞానాన్ని, ఆ పరిశోధనల్ని మనకు అందించి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పెంచాలన్న ప్రయత్నంతో ముందుకు వచ్చారు. విజయ్ కుమార్ గారు వారికి పూర్తిగా సహకరించి ఇక్కడ ఇంపాక్ట్ హబ్కి చౌదరి సెట్ అయినారు. మన జేఏ చౌదరి గారు మనందరికీ తెలుసు. ఆయన లేకపోతే చిన్నవాళ్ళం కాదు. 30 ఏళ్ల క్రితం మేము ఇద్దరం ఈ 30 ఏళ్ళుగా ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. నేను రాజకీయ పార్టీలు తప్పులు చేస్తే తిరుగుతూ ఉంటాను, కానీ ఈ విషయంలో మిగతా ఎట్లా ఉన్నా కూడా ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి, మరుగు సదుపాయాల కల్పన కావచ్చు, లేకపోతే IT రంగం కావచ్చు, ఇతరత్ర ఆర్థికంగా పెరగడం కోసం కావచ్చు, అన్ని గత 30 ఏళ్ళుగా పార్టీలకు అత్యధికంగా అదే పంథాన్ని అనుసరించి వారిని అభినందించారు. అలాగే జర్మనీ నుంచి వచ్చారు మార్కస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి, ఇంపాక్ట్ హబ్
వారు చెప్తారు కింద జయచంద్ర గారు చెప్పారు. ఇక్కడున్న అందరినీ మనసారా అభినందిస్తున్నాను. నేను క్లుప్తంగా 3 విషయాలు. మనం చాలా వేగంగా మారుతున్న ప్రపంచంలో ఇందాక చెప్పాను 30 ఏళ్ల క్రితం ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి. మార్పు వచ్చింది మనం కేవలం బిల్డింగ్లు కట్టడం వల్ల కాదు, మేధోశక్తి వల్ల, ప్రపంచ పరిజ్ఞానాన్ని మనం పొందటం వల్ల. 30 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్లు మన దేశంలో అందరికీ ఉంటాయని ఊహించడం కూడా సాధ్యం కాదు. ఈవేళ ప్రపంచం అందరికంటే మొబైల్ ఫోన్స్ కోసం అందరికీ అనవసరంగా వాడుతుంది. వంటింటి నుంచి బెడ్రూమ్ నుంచి బ్రాండ్తో ఫోన్లు చేసుకుంటాం. ఎన్నో వేగ ఫలితాలు మనం పొందుతున్నాం. ఎల్లకాలం దాన్ని కన్జ్యూమ్ చేయటమేనా మనం, లేకపోతే మనం కూడా ఉత్పత్తి చేసి సంపద పెంచుకుంటాం. ఇందాక జయ గారు ఆంధ్ర చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్న పరిజ్ఞానాన్ని మనం పొందాలి, మనం ఇక్కడ పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి, దాని నుంచి సంపద సృష్టి చేయకపోతే ఉపాధి కూడా. కాబట్టి గొప్ప ప్రయత్నం ప్రారంభమైంది. మళ్ళీ ఇంకొక రంగంలో ఇంకో విధంగా హైదరాబాద్ని ఈ దేశంలో మొదటి స్థానంలో పెట్టే ప్రయత్నం జరుగుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. రెండోది, ఆనంద్ గారు అన్నారు ఇందాక, యువత ఉన్నారని చెప్తున్నాం, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పని. ఉద్యోగాలు కావాలని యువత ఆరాటపడుతున్నారు. సమాజానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, తీరని అవసరాలు. ఎన్నో రంగాల్లో మనకి చాలా పేదరికంలో ఉన్నాం. ఎన్నో రకాల వస్తువులు కానీ సేవలు కానీ మనకు కావాలి. కానీ దానికి పనికొచ్చే యువత లేదు. ఇంగ్లీష్లో పద్యం ఉంది, కోల్బ్రిడ్జ్ పద్యం అవుతున్నారు. వాటర్ చూసిన మహాసముద్రం, భూమి కనిపించదు. తాగుదామంటే గుక్కెటి నీళ్ళకి మంచినీళ్ళు. మన దేశం పరిస్థితి అట్లా. ఉద్యోగాలు కావాలని ఆరాటం ఉన్నది. నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉద్యోగాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు తీసుకోవడానికి. కానీ ఉద్యోగాలు దొరకటం లేదు. చివరికి ఏమవుతుంది, ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసి, ఇందాక మెచ్చుకున్నాను, మోసం చేసి ప్రభుత్వోద్యోగం పరిష్కారం అన్న అబద్ధాలు చెప్పి సమాజాన్ని నట్టేట ముంచుతున్నారు. సంపద సృష్టి నుంచి ఉపాధి వస్తుంది, సమాజానికి పనికొచ్చే వస్తువులు సేవల ఉత్పత్తి నుంచి ఉపాధి వస్తుంది, అక్కడి నుంచి ఆత్మగౌరవం వస్తుంది, అక్కడి నుంచి మన శక్తి పెరుగుతుంది. మస్తాగా కూర్చుంటే ఉపాధి రాదు. 1,00,000 మంది 100 ఉద్యోగాల కోసం పోటీ పడి అందరికీ ఏది ఇస్తున్నామని భ్రమ కలిగిస్తే దేశం పెరగదు. సంపద పెరగాలి, ఆదాయాలు పెరగాలంటే ఇదే మార్గం, ఇంకో మార్గం లేనే లేదు. కాబట్టి నేను యువతను ప్రత్యేకంగా కోరుతున్నాను, మీ సమయాన్ని శక్తి మూర్ఖపు కాలంలో ఉండబోకండి. అందమైన కళలు కనండి, దానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పొందండి, ధైర్యంగా కొత్త పుంతలు తొక్కండి. 10 మంది అవసరాలను తీర్చడంలో మీకు ఉపాధి ఉంది, సంపద ఉందని గుర్తించండి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఇలాంటి సంస్థలు, ఇలాంటి వేదికలు దానికి ఉపయోగపడతాయి. చివరిగా ఆనంద్ గారు ఇంకో మాట చెప్పారు, మనకి రీసెర్చ్ ఎంత అధ్వానంగా ఉంది దేశం. నాకు చాలా సిగ్గేస్తాను. కొన్ని చూస్తుంటే అపురూపంగా గర్వం వేస్తుంది, మరో కొన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఇందాక 14 ఏళ్ల కుర్రాడు ఇప్పటికీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. సాంకేతిక పరిజ్ఞానము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, చొరవ అది ఒక పక్కన పెడదాం. విషయాల మీద స్పష్టత, ఆ భావ ప్రకటనలో ఉన్న స్వచ్ఛత. ఈ దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు 100కి కూడా లేదు. తెలివితేటలు ఉన్నాయి. వీళ్ళంతా మన గడ్డ నుంచి వచ్చిన వాళ్ళే, వాడు కాదు, వాడు మన పిల్లలే. కానీ పిల్లల్లో ఉన్న శక్తి వికసించే అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు. అది ఇవ్వకుండా చెప్తున్నాం, 80 కోట్ల మంది ఉన్నాం, 70 కోట్ల మంది ఉన్నాం. మంచి ప్రమాణాల విద్యని పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి దాకా అందించకపోయినట్టయితే, వాళ్ళ ఆలోచనని పెంచి, వాళ్ళ శక్తి పెంచి, దిగులుకృతం చేసి, ప్రతిభని బయట తీసుకొచ్చి సాన పెట్టేటువంటి విద్య. మనం మాట్లాడేవన్నీ కూడా చెత్త కబుర్లు. మన ప్రభుత్వాలు, మన సమాజం పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు, విద్య అనుకుని భ్రమలో పడిపోయి చేస్తుంది. తేలిగ్గా అందుకోగలిగింది మంచి ప్రమాణాల విద్య, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు. యూనివర్సిటీల్లో రీసెర్చ్ ఒక్కటి. మీరు జర్మనీ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, మరో దేశానికి వెళ్ళండి, రీసెర్చ్ అంతా కూడా యూనివర్సిటీలో జరుగుతుంది. ప్రపంచాన్ని మార్చినటువంటి మేధో పరిజ్ఞానం అంతా కూడా యూనివర్సిటీలో వచ్చింది. ఏమొస్తుంది ఈ దేశంలో? వాటి మీద దృష్టి పెట్టకుండా
మన పిల్లల్ని భ్రమంలోకి నెట్టి మార్కులు ర్యాంకులు చూపెట్టేసి మోసం చేస్తుంటే బాగుపడతారు. మిగతా 99 మందికి ఇదిగా అవకాశం ఉండవు. కాబట్టి వీటి నుంచి మనం చాలా నేర్చుకోవాలి. సంబరపడ్డామే కాకుండా మన సమాజంలో విద్యలో కానీ, పరిశోధనలో కానీ, సంపద సృష్టిలో కానీ, ఉపాధి పట్ల మనకున్నటువంటి ఆలోచనలో కానీ చాలా మార్పులు రావాలి. అలాంటి మార్పులకి ఈ రకమైనటువంటి సంపర్కం. జర్మనీ ఒక గొప్ప దేశం, రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన దేశం, కానీ ఇవాళ యూరోప్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశం. సాంకేతిక విజ్ఞానంలో కానీ, పరిశోధనలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో కానీ మనందరికీ జర్మనీ దాటిన దేశం పోవట్లేదు. కాబట్టి వారితో ఏర్పరచుకున్నటువంటి అభినందిస్తూ ఉపయోగించుకుందాం పూర్తిగాను. ఈ సమాజానికి ఫలితాలను ఏర్పాటు చేద్దాం. మనం సరిగ్గా చేసుకుంటే బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది, ప్రపంచంతో మన దగ్గరికి వస్తుంది. కానీ మనం జనాభా ఉన్న మాత్రం చేత వదలాలి. మనకు సంపద పెరుగుతుంది, ఇక్కడ సృజన శక్తి ఉన్నది, ఇక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది, ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది, ఇక్కడ కూడా జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తారన్న విశ్వాసం ఉంటే ప్రపంచం మన గౌరవిస్తుంది, ప్రపంచంతో మన దగ్గరకు వస్తుంది. లేకపోతే ఎల్లకాలం మనం గౌరవించాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక మంచి అవకాశాన్ని ఇలాంటి సంస్థలు ఇస్తున్నాయి. వారి మనసారా అభినందిస్తూ ఉపయోగించుకోవాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. Days, I think we launched, a very good pilot. We call it of innovation and of startups. Why is it very necessary to do that? To do it in Hyderabad and do it together with Karlsruhe. So Hyderabad and Karlsruhe have already the backbone of doing that, because you invested a lot in your ecosystem, and as I've seen, there is a lot of culture of innovation, and the fostering of startups is very impressive here. In Karlsruhe, we even had, since 30 years, we built up an ecosystem that is related to innovation. That depends a little bit like Hyderabad. I've seen that depends on this strong ecosystem based on universities and institutes of qualification of people already there. I think as a second step, and why we foster this cooperation of an Indo-German accelerator, is there are the Impact Hub Hyderabad. I think we can bridge these ecosystems of the two sides, the German and the Indian sides. So I think that is a very good structure already that is defined. And at least, third point is we have challenges. So I think the drivers at the moment is the digitalization, but the challenges is more than that. We call it the engineering part in Karlsruhe, we call it topics like climate environment, energy, efficiency, at least coming forward with new products. I like very much these 3 words. It is that we bring the young guys, the new ideas together in a common system. So they will be now the pilots, but I think we will run for that in a real success. And the next challenge, I think, and an invitation to Hyderabad, please come into our ecosystem, please feel welcome, and maybe join a delegation to Karlsruhe. You are very much welcome. We like your hospitality. We like that you already gone into not only the structure, we are already operating with the exchange of startups, and that makes sense. And at least let me express our common cooperation in 2 words I've learned from former ambassador of India in Germany. So he told us opportunity beckons. And that, I think, is the basis of our common work. So thank you very much, and hopefully we can thank you. And Dallas Capital, a venture capital firm as well. There is one point which I really liked what Ralph just said here. And the basic focus, if you see, of this forum and all these great minds and people coming together is around innovation, technology, startups, which is where we've got Impact Hub, we've got Govind Capital coming together as well. But the fundamental thing which drives all of these 3 key things
is the P word, which Ralph referred to, the people, the talent part of it. And this is where Hyderabad and Telangana is really at the pinnacle of this. Today, I can proudly say in Telangana, we have close to 1 million engineers who are there working in this economy and more, perhaps, right? Every year, we have close to 60,000 engineers passing out, right? And if we take this talent, if we take these people, it gives us innovation to achieve the impact that this venture is all about. So I'm really glad that we have come together and are focusing with the people to make this happen. Marcus, Vijay, and Raja, a big startup conference like ISF conference we had in Bangalore, Hyderabad, and other places. You need to have a very big international startup festival activities in Germany with their. A little bit about Impact Hub and the ISF plans that we have. Many things are talked. Thank you. All of that. I was the head of this India-Germany accelerator and project, and we always were in good contact with our rivals, let's say, with Impact Hub Hyderabad. I was the co-founder of Impact Hub in Stuttgart and the founder of Impact Hub in Karlsruhe too. So very related to the global board of Impact Hub. Third, we are in 70 countries. We have 120 hubs all over. And the good thing is we have really already now 42,000 social entrepreneurs all over the globe. So this is really the view of the social development goals of the UN. So we know, for an example, if somebody is starting a company or starting a startup in the area of circular economy and is doing something for water, we have the 2 SDGs that are running by that, and we can go to our community system and find at least 300, because we have these 42 social entrepreneurs that are already working in this space. So collaboration is really the base of anything what we do there. I will say, if you talk about this digital stuff, we're talking about digital transformation, but what we see from a sustainable perspective, we should talk about twin transformation, because that's what we should have. We should have a transformation happening in digital, but either in sustainability. Otherwise, we lose whatever, the people, the planet, or the profit at all. And that's what are the targets of the whole Impact Hub. Privileged to meet a few startups, 3 startups which came from Germany. In fact, I can tell you that there is a very good conversation going on between a Hyderabad Impact Hub startup and Germany Impact Hub startup regarding collab. And I was just told before I came in here, and I look forward to how this collaboration, this MOU, this organization can evolve and create better ecosystem for both countries, especially with Germany spending far more than what India is spending in R&D, and India is spending a lot more in developing the engineers. I see a biggest chance of trillion economy in coming years. Thank you. Arohan consulting. But ikkada ISF lopala this is a fantastic opportunity to collaborate between the German country as well as the Indian ecosystem. పెద్దలందరూ మాట్లాడారు. Startups అనేది is actually going to be the backbone for any country's economy, right? And మనము డివిడెండ్ అంటున్నాము, పాపులేషన్ డివిడెండ్ అంటున్నాము. ఇది ఒక మంచి ఉద్యోగ రీత్యా కానీ లేకపోతే కనుక ఒక మంచి ప్రోడక్ట్ సర్వీస్ సొల్యూషన్ ఇచ్చేది. We have the ideas, we have the drive, we have the zeal, we have that kind of the fire in belly. But the problem is most of the people మనకి వచ్చిన ఎన్వైరన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎకోసిస్టమ్ ద్వారా కానీ we might not actually know how to take that product to the global markets. అంటే ప్రపంచ రీతిని ఎలా తీసుకెళ్ళాలి అన్నది మన. సో ఇలాంటి ఇంపాక్ట్ హబ్స్ ద్వారా
ఈ స్టార్టప్స్కి ఒక మంచి ఎకానమీ లోపల వాళ్ళకి దే విల్ గెట్ ఇన్రోడ్స్ ఇన్ ఏ వెరీ స్మూత్ అండ్ ఫాస్టెస్ట్ వే. And that's extremely important. ఎందుకంటే ఈ స్టార్టప్స్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ విత్ ద ఫండింగ్, స్టార్టప్స్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద టాలెంట్, స్టార్టప్స్ ఆర్ స్ట్రగ్లింగ్ హౌ టు యాక్చువల్లీ ఎక్స్పాండ్ ఆన్ దర్ టాప్ లైన్స్ బికాస్ దే ఆర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. వాళ్ళు ప్రోడక్ట్స్ని తయారు చేయాలా లేకపోతే అది ఎలా అమ్మాలన్నది దే ఆర్ స్ట్రెచింగ్ టూ థిన్. అట్లీస్ట్ ఈ ఇంపాక్ట్ హబ్ ద్వారా ఆర్ ఈ ఇట్లాంటి ఫౌండేషన్స్ ద్వారా ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ బీయింగ్ అట్లీస్ట్ బీయింగ్ రెడ్యూస్డ్, కాంప్లెక్సిటీ తగ్గుతుంది. So I truly wish that this will be absolutely fantastic and successful, and it's going to be actually having a huge impact to both of our countries. And wish all the leaders and thank you once again. At the outset, I'm very happy that today there is a cooperation from the city of Karlsruhe to Hyderabad. That's one thing, and it is done through the Impact Hubs, Karlsruhe and Impact Hub Hyderabad. I'm very thankful to my colleagues, Josna, Vijay, Shan, and from the JA, Sheshadri, and JP. So these are the people who are known popularly by their acronyms. And with this, we are looking forward to have a great collaboration and much more success. And thanks to the great team from Karlsruhe, Ralph, Marcos, Sabina unfortunately isn't here. Probably we are going to do much more collaborations, bring much more productivity to the city of Hyderabad in the state of Telangana from the city of Karlsruhe, state of Baden-Württemberg, and vice versa. So with these few words, I'm very happy that we made a successful, but we'll take it forward in the years to come. Thank you very much. To start ISF activities in Germany. Thank you. Yeah, it's a big burden and responsibility. Last 2 weeks, Pritam, we have done a big GCC summit. I think, of course, my dear friend Sir Babu couldn't come in today, but I think he will definitely address. That's what he mentioned maybe in a few minutes, or maybe I'll just get. But the point is, when in my childhood days, I called my Chetty days, the inspirational JP Garu, of course, my mentor Jay Garu, and a couple of them is what I used to see. Today, working alongside friends like Raja and working for what we say Hyderabad, Telangana. Not only that, actually, we said we don't say India, sir. We say Bharat. That's a new name for us, Ralph. And for this Bharat, we have the inspirational figures here who build cities. So if we need to scale up to the cities, that's where we need to build in. So with this ISF and of course Impact Hub, we want to try to do our bit. And of course, Anand Garu came with a single call from Singapore. In no time, he doesn't know agenda. Similarly, my friend Anurag from UK came with, he doesn't know agenda. Amit from Middle East, he doesn't know agenda. I said, there's no agenda. You come, we have a one agenda. That is Indian. So basically, we want to have this and AI, as I was mentioning, action in India, right?
right? So we want to really get done, and thank you for all this, and you need to magnify. మీరందరూ మనకు మెసేజెస్ మంచిది కొంచెం ఒకటే ఎప్పుడు స్క్రాల్ నేను మీడియా ఎప్పుడు రాను నార్మల్గా ఎప్పుడు ఒకటే స్క్రాల్ అవుతుందండి. కొంచెం ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి మంచి ఐడియలైజేషన్ కొంచెం ఇట్లాంటి ఇన్స్పిరేషన్ వాళ్ళని పెడితే మనకి డెఫినెట్గా బాగుంటుంది. అలాగే డియర్ ఫ్రెండ్ మస్తాన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, ఎంతో మనకి తెలిసే ఉంటారు ఆయన ఆయుర్వేద. అట్లా దర్ మెనీ పీపుల్ హియర్. సో వీ వాంట్ టు ప్రమోట్ ఆల్ ద అన్సంగ్ హీరోస్. Of course, there are heroes, much more. Right now, I request Shan to have 30 seconds to speak, and Josna, the women power in our team. Josna, please. Namaste, Namaskaram, Guten Tag. So, then Shanawaz, so this Impact Hub Hyderabad, we formed it because we know like we need such kind of collaborations. I've been living in Germany for almost 13 years in different roles. There is a lot of product innovation, but we need these bridges, we need the collaboration. Impact Hub mainly Hyderabad, global, 3Ps అంటాము, planet. ఆ 3ని రియలైజ్ చేయాలంటే ఇంకో 3 I's కావాలి. ఇన్నోవేషన్, ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్. ఈ 3 I'ే మాకు ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ ఇంపాక్ట్ హబ్ గ్లోబల్. Yes, Josna. I won't take much time. I'll just say 2 lines. At Impact Hub we always say this. When is the time? And the time is now. How is the way? And the way is together. Together, 3 of us coming together. And when is the time? It's today. It's the right time. And we have started this. Looking forward for a success meet. We'll all, so that's where he's in, and just We will all disperse for lunch. Thank you very ఎట్లా